ఆల్రెడీ మనం టీఎస్ డేటాను ఆన్లైన్లో సిఎస్సి సైట్లో మనం అందరం సబ్మిట్ చేసాము. ప్రెజెంట్ ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మనం ఆల్రెడీ సబ్మిట్ చేసిన టీఎస్ డేటాను ఎంఈఓ గారి యొక్క అంటే డీడీఓ లెవెల్లో కూడా అప్రూవ్ చేసేసారు. అంటే డీడీఓ లెవెల్లో కూడా ఫైనల్ కన్ఫర్మేషన్ దాదాపుగా అయిపోయింది. ఇప్పుడు ప్రెజెంట్ ఇంకా ఏమైనా సరే మిస్టేక్స్ గమనించి ఉన్నట్లయితే డిఓ గారి యొక్క లాగిన్లో ఈ తప్పులను ఏమైనా సరి చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఎనేబుల్లో ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో మనం ఆల్రెడీ సబ్మిట్ చేసిన టీఏఎస్ డేటాని ఏ విధంగా మరలా రీవెరిఫై చేసుకోవాలి, అదేవిధంగా మనం ఆల్రెడీ సబ్మిట్ చేసిన టిస్ డేటాను మనం పీడిఎఫ్లోకి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనం టీఏఎస్ డేటాను చెక్ చేసుకోవడానికి మీరు గూగుల్లో అమరావతి టీచర్ అని చెప్పి సెర్చ్ చేయండి. అప్పుడు కనిపించిన amravatiteacher.com సైట్ను ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే టీఐఎస్ లాగిన్ లింక్ అని చెప్పి ఉంటుంది. ఈ టీఐఎస్ లాగిన్ లింక్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో క్రిందకి వస్తే ఇక్కడ మీకు టిస్ లాగిన్ లింక్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. దీంట్లో ఇక్కడ మనకి లాగిన్ అని ఉంది కదా, ఈ లాగిన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ యూజర్ నేమ్ వద్ద మన యొక్క ఇండివిజువల్ ట్రెజరీ ఐడి ఇస్తాము. పాస్వర్డ్ వద్ద లీప్ యాప్లో ఏ పాస్వర్డ్ అయితే యూజ్ చేసామో సేమ్ ఇండివిజువల్ ట్రెజరీ ఐడికి సంబంధించి సేమ్ అదే పాస్వర్డ్ని పాస్వర్డ్ వద్ద ఇచ్చేసేసి ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి ముందుగా మనం ఈ సిఎస్సి సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సర్వీసెస్లోకి వెళ్ళండి. ఈ సర్వీసెస్లో నెక్స్ట్ R3 టీఐఎస్ సర్వీసెస్ దీన్ని ఓపెన్ చేయండి. దీంట్లో ఇక్కడ మనకి ఓపెన్ చేయగానే 4 కనిపిస్తాయి. కొంచెం క్రిందకు జరపండి, అప్పుడు మొత్తం 6 ఐటమ్స్ మొత్తం కనిపిస్తాయి. అంటే మొత్తం 6 రకాల సెక్షన్స్ ఉంటాయి కదా. ఫస్ట్ వచ్చేసరికి బేసిక్ డీటెయిల్స్, సెకండ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, నెక్స్ట్ అపార్ట్మెంట్ డీటెయిల్స్, టెట్ డీటెయిల్స్, ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ అండ్ ప్రొఫెషనల్ డీటెయిల్స్. ఈ విధంగా మొత్తం అన్ని రకాల ఆప్షన్స్ ఈ టీఎస్ సర్వీసెస్లో కనిపిస్తాయి. ఇప్పుడు మనం మన యొక్క ఆల్రెడీ సబ్మిట్ చేసిన టీఎస్ డేటాను మనం వెరిఫై చేసుకోవాలనుకుంటే ఒకేసారి మీరు ఏం చేస్తారంటే లాస్ట్ ఆప్షన్ ఓపెన్ చేయండి. టీఐఎస్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఉంది కదా, దీనిని ఓపెన్ చేయండి. డైరెక్ట్గా దీన్ని ఓపెన్ చేసేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో క్రిందకి రండి. క్రిందకు వస్తే ఇక్కడ మీకు ప్రివ్యూ అని చెప్పి కనిపిస్తుంది. ఈ ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మన యొక్క టీఎస్ డేటా మొత్తం అన్ని రకాల సెక్షన్స్, పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మొత్తం టోటల్ అన్ని డీటెయిల్స్ 100% టీఐఎస్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. మనం ఇక్కడ మన యొక్క టీఎస్ డేటాని ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు దీనిని మనం పీడిఎఫ్లోకి సేవ్ చేసుకోవాలన్నా లేదంటే ప్రింట్ తీసుకోవాలన్నా చివరిలో క్రింద మీకు ప్రింట్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. ఈ ప్రింట్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మీకు సేవ్ టు పీడిఎఫ్ అని చెప్పి ఇక్కడ మీకు కనిపిస్తుంది. లేదు ప్రింట్ కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు, పీడిఎఫ్లోకి సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ టు పీడిఎఫ్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఫైనల్గా సేవ్ మీద క్లిక్ చేయండి. అలా మనం సేవ్ మీద క్లిక్ చేయగానే మన యొక్క టీఎస్ డేటా అనేది పీడిఎఫ్లోకి సేవ్ అవడం జరుగుతుంది. ఈ విధంగా మన యొక్క టీఎస్ డేటాను ఈజీగా మనం సిఎస్సి సైట్ నుంచి పీడిఎఫ్లోకి ఈ విధంగా మనం డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. వీటిలో కనుక ఏమైనా మిస్టేక్స్ ఉంటే అప్పుడు మనం ప్రాపర్ ఛానల్ ద్వారా మనం డిఓ ఆఫీస్ వారికి మనం ఎక్కడైతే ఆ కరెక్షన్ ఉందో ఆ కరెక్షన్ని మనం కరెక్ట్గా తెలియచేసేసి డిఓ ఆఫీస్లో ఆ కరెక్షన్ని మనం సెర్చ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం సిఎస్సి సైట్లో మన యొక్క టీఐఎస్ వివరాలను అంటే ఆల్రెడీ సబ్మిట్ చేసిన టీఐఎస్ వివరాలను ఈజీగా ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం లీప్ యాప్లో కూడా మనం మన యొక్క ఆల్రెడీ సబ్మిట్ చేసిన టీఐఎస్ వివరాలను చెక్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు సిఎస్సి సైట్లో ఉన్న ఇన్ఫర్మేషనే 100% ఒరిజినల్ ఇన్ఫర్మేషను. కాబట్టి ఫైనల్గా వచ్చేసరికి సిఎస్సి సైట్లో ఉన్న డేటానే ఫైనల్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ లీప్ యాప్లో కూడా మన యొక్క టీఎస్ డేటాని ఏ విధంగా వెరిఫై చేసుకోవాలని చూద్దాం. ముందుగా మనం లీప్ యాప్ను ఓపెన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ యూజర్ నేమ్ వద్ద మన యొక్క ఇండివిజువల్ ట్రెజరీ ఐడి, ఈ లీప్ యాప్ పాస్వర్డ్ ఇచ్చేసేసి ముందుగా మనం లీప్ యాప్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గవర్నెన్స్ని ఓపెన్ చేయండి. తర్వాత సిఎస్సి ఉంది కదా, ఈ సిఎస్సి ఆప్షన్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, దీన్ని ఓపెన్ చేయండి. దీంట్లో ఇక్కడ మనకి టీఐఎస్ ప్రివ్యూ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఉంటుందన్నమాట. ఈ టీఐఎస్ ప్రివ్యూని ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేయగానే ఇక్కడ మన యొక్క టీఎస్ డేటా మొత్తం ఇక్కడ మనం లీప్ యాప్లో కూడా 100% ఈజీగా మనం చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా మనం సిఎస్సి సైట్లో చెక్ చేసుకోవచ్చు, లీప్ యాప్లో కూడా చెక్ చేసుకోవచ్చు. మిస్టేక్స్ ఏమైనా ఉన్నట్లయితే మనం ఎంఈఓ ఆఫీస్ ద్వారా డిఓ ఆఫీస్ వారి చేత మనం ఆ కరెక్షన్స్ని మనం సెర్చ్ చేయించుకోవాల్సి ఉంటుంది.